ఈరోజు బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మొదటి నుంచి మేము ఊహించినట్టుగానే, మేము అనుకున్నట్టుగానే రెండు పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయంలో చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఎలాగైనా ఈ బీసీ రిజర్వేషన్ పెంచకుండా బీసీలను మోసం చేయాలి. ఈ 42% రిజర్వేషన్ కనుక అమలైతే ముఖ్యమంత్రి పీఠానికే బీసీలు ఎసరు పెడతారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశంలో నమ్మించి మోసం చేయాలనే ఒక లక్ష్యంతో రెండు పార్టీలు లోపకాయికంగా ఒప్పందం చేసుకుని బీసీలను మోసం చేయడంలో, దగా చేయడంలో ఇలా రెండు పార్టీలు పోటీ పడ్డాయని స్పష్టంగా అర్థమైంది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ పర్యటన చేపట్టి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా వారి అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా కలవడం జరిగింది. నిజంగా మేము బీసీ ఉద్యమం ద్వారా బీసీ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ బంద్ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి మా 42% రిజర్వేషన్లు కావాలి అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇది ఏమీ పట్టించుకోకుండా ప్రధానమంత్రిని కలిశాడు. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తావన తీసుకురాలే. రాహుల్ గాంధీని కలిశాడు. ఇప్పుడు పార్లమెంటు నడుస్తుంది. పార్లమెంటును వేదికగా తీసుకొని పార్లమెంటును స్తంభింపజేయడానికి ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ రాహుల్ గాంధీ గారిని కలిశారు, ఆ ఊసే ఎత్తలే. ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి 8-9 గ్లోబల్ మీట్ అవుతుంది హైదరాబాద్లో, దానికి రావాలని చెప్పి ఆహ్వానించాడు. అంటే బీసీల పట్ల రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదనడానికి ప్రధాన కారణం నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత బీసీల ఊసే లేవనెత్తకపోవడమే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మేము భావిస్తున్నాం. ఈరోజు నమ్మించి బీసీలను గొంతు కోయడంలో మామూలు గొంతు కాదు, తడి గుడ్డతో గొంతు కోశారు. పార్లమెంటు నడుస్తుంది. పార్లమెంటు నడిచేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు చేసింది, 42% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పెంచాలని. అదేవిధంగా ఇలా చట్టం చేసింది ఇదే అసెంబ్లీలో 42% రిజర్వేషన్ను పెంచాలి అని చెప్పి చట్టం చేసింది. మరి ఈ బిల్లును, చట్టాన్ని పార్లమెంటులో ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని చెప్పి ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు అడగలేదు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రపోజల్ను ప్రభుత్వం ముందు ఉంచలేదు? రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు కలిసినటువంటిది ప్రభుత్వ కార్యక్రమమా, ప్రైవేటు కార్యక్రమా స్పష్టం చేయాలి. ఇవాళ కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడబలుకొని ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మంగళపాడించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర ప్రస్తావించలేదు. అంటే బీసీలను నమ్మించి నట్టేట ముంచడానికే బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కూడబలుకొని బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇలా ఆటకెక్కించరు. మేము ఇన్ని రోజులు అనుకున్నాం బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టుకెక్కినటువంటి మాధవరెడ్డి గారు, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు వాళ్ళు స్వచ్ఛందంగానే కోర్టులలో కేసులు వేసింది అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ప్రధానమంత్రిని కలిసిన బీసీల ఊసెత్తకుండా, రాహుల్ గాంధీ గారిని కలిసిన బీసీల ఊసెత్తకుండా ఇవాళ మౌనంగా ఉండడం అంటే ఈ గోపాల్ రెడ్డి, మాధవ్ రెడ్డిలు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు ఉన్నారు అని మాకు అర్థమైపోయింది. ఇది ఒక పచ్చి మోసం. అయితే రెండొక పచ్చి మోసం ఏంటంటే 42% పార్టీ పరంగా ఇస్తామన్నారు. 42% కాదు, ఇంకా 60% మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. జబ్బలు దర్చుకొని, గొంతు దించుకొని అనేక సందర్భాల్లో గాంధీ భవన్ వేదికగా బహిరంగ సభలలో చెప్పారు. ఇవాళ ఎక్కడ కూడా గాంధీ భవన్లో 2వ తారీఖు నాడు పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టారు.
పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మేము 60% టికెట్లు జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పలే. అదే విధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పలే. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి, ఆ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం పార్టీ కమిట్మెంట్ ఇచ్చింది 60% టికెట్లు ఇస్తామని గాంధీ భవన్ లో చెప్పలే. చివరికి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పేరుట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పట్టణ ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టి పల్లె ప్రాంతాలు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగే నుంచేటువంటి పల్లె ప్రాంతాల నుంచి జన సమీకరణ చేసి పట్టణాలలో మీటింగ్లు పెడుతున్నాడు బహిరంగ సభలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలా మక్తల్లో బహిరంగ సభ పెట్టాడు, కొత్తగూడెంలో బహిరంగ సభ పెట్టాడు, నిన్న హుస్నాబాద్ లో బహిరంగ సభ పెట్టాడు. ఈ 3 సభలలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా జనరల్ స్థానాల్లో బీసీలు మేము అవకాశం ఇస్తున్నాం, ఇలా 60% బీసీలకు అవకాశం ఇస్తున్నాం, ఆ 60% బీసీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పలే. ఏం చెప్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించామని ముఖ్యమంత్రి స్థాయి గలటువంటి రేవంత్ రెడ్డి గారు చివరికి ఎక్కడ పోయిందంటే సర్పంచ్ స్థాయి గెలిపించమనే స్థాయి కాడికి పోయింది. ఇవాళ ఇంత అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు మీద తప్పు చేస్తున్నాడు బీసీల విషయంలో. ఒకటి, ఢిల్లీ పోయిన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దగ్గర చెప్పలే. 2, పిసిసి సమావేశం పెట్టి గాంధీ భవన్లో పెట్టినా అక్కడ చెప్పలే. 3, బహిరంగ సభలు పెట్టినా చెప్పలే. ఈ 3టికి నిరసనగా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ నమ్మించి నట్టేట ముంచింది కాబట్టి బీసీ సమాజం ఆలోచన చేయాలి. అందుకని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. 2 ఫేజుల నామినేషన్లు అయిపోయినాయి. జనరల్ స్థానాలలో జనరల్ అంటే అగ్రకులాలకు కాదు, జనరల్ అంటే అది బీసీలను నోటికాడి ముద్దను గుంజేసి బీసీల తినే కంచంలో మన్ను పోసి ఇవాళ అగ్రకులాలు కోర్టులను వేదిక చేసుకుని బీసీల గొంతు వచ్చింది కాబట్టి 60% ఉన్నటువంటి బీసీలకు 17% సర్పంచ్ స్థానాల్లో కేటాయించారు కాబట్టి మిగతా జనరల్ స్థానాలు కూడా బీసీలవే కాబట్టి ఆ జనరల్ స్థానాల్లో కూడా నిలబడాలని చెప్పి మేము పిలుపునిచ్చినాం. కాబట్టి ఈ రోజు ద్వారా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి మేము ఒక పిలుపునిస్తున్నాం. జనరల్ స్థానాల్లో నిలబడ్డటువంటి బీసీ అభ్యర్థులను, ఇది పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు కావు, పార్టీలు బలపరిచే ఎన్నికలు కావు, పార్టీలు బీఫామ్లు ఇచ్చే ఎన్నికలు కావు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మన ఉట్టిన పార్టీలు కావు, మన కోసం పనిచేసే పార్టీలు కావు. ఇది 100% అగ్రకులాల పార్టీలు, బీసీల ద్రోవుల పార్టీలు, బీసీలకు దొంగల పార్టీలు, బీసీలను నమ్మించి నట్టేట ముంచినటువంటి దగాకోరు పార్టీలు. కాబట్టి ఈ పార్టీల జెండాలను చూడకండి, పార్టీల జెండాలు చూసి మోసపోకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోకండి, కేసీఆర్ మాటలు పట్టించుకోకండి, అదేవిధంగా రామచంద్రరావు మాటలు పట్టించుకోకండి. ఈ బీసీ జేఏసీ యొక్క చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని మేము 15-16కు వాయిదా వేసినాం కాబట్టి 15-16కు 15 నాడు పార్లమెంటు ముట్టడి ఉంటుంది, 16 నాడు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, అఖిలపక్ష పార్టీల నాయకులతోటి